ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. తన నివాసం వద్ద నియోజకవర్గానికి చెందిన 106 మంది లబ్ధిదారులకు ఆయన సీఎం సహాయ నిధి చెక్కులు అందజేశారు. మొత్తం 32,38,500 రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పేదలకు ఉచిత విద్య, వైద్యం అందినప్పుడే అభివృద్ధి అన్నారు. మంచిర్యాలను వరద ముంపు నుంచి కాపాడేందుకు 255 కోట్ల రూపాయలతో కరకట్ట నిర్మాణానికి టెండర్ పిలిచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల, నస్పూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణానికి వర్షాకాలం వస్తే ఒక సగం పట్టణం రాత్రి పండుగదానికి భయపడే పరిస్థితి, మంచిర్యాల కానీ నస్పూర్ కానీ. అటువంటి పరిస్థితి నుంచి ఉపశమనం కలిగించి ఈరోజు కరకట్టలు 255 కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు టెండర్ నోటీస్ కూడా వచ్చింది. నాకు తెలిసి వచ్చే ఫిబ్రవరి 15 తర్వాత వర్క్ పని కూడా మొదలవుతుంది. మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చిన నేను మంచిర్యాల పట్టణానికి అన్ని రకాలు కాపాడుకోవాలి. దాంట్లో భాగంగానే అందరికన్నా పేదవాళ్ళు ఎవరైతే సమాజం ఉన్నారో వాళ్ళ సమస్యలు, మొట్టమొదటి 2 సమస్యలు, ఒకటి విద్య, రెండోది ఆరోగ్యం, వైద్యం. ఈ రెండింటిని పూర్తి అట్టడుగున ఉన్న బీద వాళ్ళకు అందేయగలిగినాడు. వాళ్ళ కుటుంబాలలో చాలా